ఈసారి వరి ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఎందుకు కాలేదంటే బెంగాల్లో ఎలక్షన్ జరుగుతుంది, అందరూ వెళ్ళిపోయారు. మనకు నాట్లు వేసేందుకు లేకపోతే హమాలీలు చేసేందుకు బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి వస్తున్నారు. మనకు హమాలీలు లేకపోతే లారీలు ఇవన్నీ దొరకకపోవడానికి కారణం ఏంటంటే బెంగాల్ వాళ్ళు అక్కడ ఓటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ పడ్డది తెలంగాణ మీద. మన కార్పెంటరు, ప్లంబింగ్ వరకు బీహార్, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. తర్వాత వంట మనకు మాస్టర్స్ ఎక్కడ కూడా ఇప్పుడు దొరకట్లేదు తెలంగాణలో, అంతా కూడా ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ జీడిపిలో, తెలంగాణ గ్రోత్లో భాగస్వామ్యం అవుతున్నారు. రైస్ మిల్లో హమాలీలంతా కూడా బీహార్, బెంగాలీస్. వాళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అయింది, మన రైతులు కదా ఇబ్బంది పడ్డది. ఫాల్ సీలింగ్ పని చేసేది బీహార్, యూపీ, ప్లంబింగ్ వర్క్ చేసేది బీహార్, యూపీ. వీళ్ళు లేకపోతే మనం బతకగలమా? ఇది ఆలోచించాలి. ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయిన నేపథ్యంలో అందరినీ వెళ్ళగొడితే ఓన్లీ తెలంగాణలో మనం బై బర్త్ తెలంగాణ వాళ్ళు ఉంటే సాధ్యమా?